పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారంటూ వైసీపీ నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. శ్రీవారి ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలు వాడారని, భక్తుల మనోభావాలతో చెలగాటమాడారని ఫైర్ అయ్యారు. కక్కుర్తికి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించారన్నారు. తిరుమల ప్రక్షాళన ప్రారంభించామన్న ఆయన తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి బాగా ఆవేదన ఉంటుంది, కక్కుర్తి కూడా అద్దులు ఉంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువలన ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు.